హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిల్పా శ్యామ్లా వైబ్స్. ఈ వీడియో డ్రై ఫ్రూట్ లడ్డు వీడియో అండి. మా అబ్బాయి కోసం ఎవ్రీ మంత్ ఒక లడ్డు చేస్తూ ఉంటా. సో ఈసారి ఏంటంటే అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, సో డైరెక్ట్ వాడు తినట్లేడు అని చెప్పేసి అయితే ఇలా డ్రై ఫ్రూట్ లడ్డు ప్లాన్ చేశాను. మంచిగా తిన్నాడు. రెసిపీ అయితే మీకోసం షేర్ చేస్తున్నాను. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియోలో ఎస్పెషల్గా నేను యూజ్ చేసిన డ్రై ఫ్రూట్స్ ఏంటి అంటే బాదం పప్పు, పిస్తా, జీడిపప్పు, డేట్స్ అండ్ అట్లనే కిస్మిస్ అండ్ అట్లనే వాల్నట్స్. ఈ వాల్నట్స్ ఏంటంటే తినరు కదా, అవి ఎగటెగట ఉన్నట్టు ఉంటాయి. సో డైరెక్ట్గా ఇవ్వాలి అంటే అస్సలు తినరు, మ్యాక్సిమం తినరు. అంటే కొంతమంది తింటుండొచ్చు పిల్లలు, కాకపోతే చాలా వరకు పిల్లలు అయితే ఇంట్రెస్ట్ చూపించారు తినడానికి. సో ఇలా లడ్డు ప్లాన్ చేస్తే ఏంటంటే వాళ్ళకి అందులో ఏమున్నాయో కూడా తెలియదు కాబట్టి లడ్డు అనగానే లడ్డు వావ్ అనుకుంటూ తినేస్తారు. సో అట్లా నేనైతే ఈ లడ్డు ప్లాన్ చేసి ఉండే. వాల్నట్స్, బాదం, పిస్తా అన్నీ వేడి చేసుకున్నాను, అన్నీ కొంచెం రోస్ట్ చేసుకున్నాను. సో రోస్ట్ చేసుకున్న తర్వాత అయితే సెపరేట్ పౌడర్స్ అయితే చేసుకోలేదండి. ఎందుకంటే సెపరేట్ పౌడర్స్ నేను ఇక్కడ జాగ్రీ వాడట్లేదు, డేట్స్ వాడుతున్నాను కాబట్టి నేను సెపరేట్గా పౌడర్స్ చేసుకోలేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు జాగ్రీ వాడుతుంటే సెపరేట్ పౌడర్స్ చేసుకుని అన్నీ కలిపేసి మిక్స్ చేసేసి లడ్డు ఉండలెక్క అవుతుంది. సో ఇట్లా నేను డేట్స్ వాడతాను ఏంటంటే ఇంకా నేను అన్నీ కలిపి ఒకే క్వాంటిటీలో తీసుకొని ఒకటేసారి మిక్స్ చేసుకున్నాను. సో అందువల్ల ఏంటంటే డైరెక్ట్ ముద్దలు వచ్చేసింది. దాన్ని విడివిడి చేసేసి పొడిగా చేసామనుకోండి, ఆ ఉండలు ఉన్నాయనుకోండి, అది తింటే ఒకటేసారి నోట్లోకి వెళ్ళిపోతుంది. సో పొడిగా చేసామనుకోండి, ఆ పొడిని మళ్ళీ ఉండగడితే మనం కొరికగానే మంచిగా అనిపిస్తుంది. సో అట్లా అని పొడిని మంచిగా ఉండలు కట్టేసి ఇందులో ఏంటంటే నెయ్యి కూడా అవసరం లేదు. నెయ్యి కావాలి అనుకుంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. డేట్స్ కాబట్టి మంచిగా లడ్డు మౌల్డ్ అవుతుంది కాబట్టి నేనైతే నెయ్యి కొంచెం ఒక స్పూన్ వేసాను అంతే, టేబుల్ స్పూన్ నెయ్యి యూజ్ చేశాను అంతే. సో ఆ టేబుల్ స్పూన్ నెయ్యి యూజ్ చేసుకొని సో లడ్డూలు అయితే అన్ని మంచిగా ఉండలు కట్టేటట్టు చేస్తున్నాను. అండ్ ఇవైతే కొంచెం పలుకులు ఉన్నట్టే చేశాను, ఎందుకంటే తింటుంటే సైడ్కి పళ్ళకి ఇట్లా అతుకున్నట్టు ఉంటుంది. సో ఇలా కొంచెం పలుకులు చేస్తే ఏంటంటే నవ్వులుతున్నప్పుడు ఆ టేస్ట్, అవి ఏమేమి తింటున్నామో ఆ ఫీలింగ్ అట్లా వస్తుంటుంది కాబట్టి నేను కొంచెం పలుకులు ఉంచుకొని అయితే చేశాను. మీకు కావాలనుకుంటే మెత్తగా పేస్ట్ కూడా చేసుకోవచ్చు. నాకు ఇలా ఇష్టం కాబట్టి నేను ఇలా చేశాను. అద్వైత్ కూడా ఇష్టపడి తింటాడు కాబట్టి ఇలా చేశాను నేను. సో నాకైతే ఒక 1 మంత్కి సరిపోయే లడ్డు అంటే నేను మధ్యలో నేను కూడా తింటా కాబట్టి కొన్ని ఎక్స్ట్రా చేశాను. ఒక 40-50 వరకు వచ్చి ఉండే, ఇవన్నీ చేశాను. సో చూడండి మీరే ఎలా ఉన్నాయి, ఎంత మంచిగా ఉన్నాయి కదా, మస్తు అనిపించినాయి. అండ్ ఇవి స్టోరేజ్ మీకు గట్టిగా కావాలి అనుకుంటే లడ్డు ఫ్రిడ్జ్లో పెట్టండి. వద్దు మేము నార్మల్గానే తింటాము అనుకుంటే బయట పెట్టవచ్చు. అండ్ నేనేంటంటే కొన్ని డేస్ ఫ్రిడ్జ్లో పెట్టాను అండ్ తర్వాత తీసేస్తే బయట పెట్టేశాను. ఎక్కువ ఉన్నాయి కదా, క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి తొందరగా అయిపోవు కాబట్టి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. కొన్ని చేసుకున్నారు 1 వీక్కి 2 వీక్స్కి అనుకుంటే బయట పెట్టుకున్నా పర్లేదు. 1 మంత్కి కాబట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. అండ్ నేను ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా వెంటనే తీసుకొని తినము. వాడి స్నాక్స్ బాక్స్లో పెడితే వాడు తినే టైం వరకల్లా నార్మల్ రూమ్ టెంపరేచర్కి వస్తుంది. సో అప్పుడు తింటూ ఏంటంటే ఏం కాదు, డైరెక్ట్ ఫ్రిడ్జ్లో ఉన్నది సజెస్ట్ చేయరు కాబట్టి నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది కాబట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. మీరు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, కొన్ని డేస్కి అంటే బయట పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు అండి. సో ఇది ఫైనలీ నా లడ్డు రెసిపీ. అండ్ అట్లనే మీరు చేయండి, తప్పకుండా చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. Close your eyes. Surprise! Laddu nikosam. టేస్ట్ చేసి చెప్తావా ఎట్లా ఉందో? లవ్ యూ నానా.